నమస్తే అండి. నా పేరు డాక్టర్ ప్రజ్ఞ. అయ్యప్ప ఐ హాస్పిటల్, నిజామాబాద్. కెటరాక్ట్ సర్జరీ లేదా మోతిబిందు సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో చూద్దామండి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హైజీన్ అండి. డ్రాప్స్ వేసేటప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి లేదా శానిటైజర్ అప్లై చేసుకుని మాత్రమే కంట్లో చుక్కల మందు అనేది పేషెంట్కి వేయాలి. వేసేటప్పుడు కన్ను కింద రెప్ప కానీ పైన రెప్ప కానీ లాగి చుక్కల మందు దాంట్లో వేయాలండి. ఒక చుక్కల మందు తర్వాత ఇంకొక చుక్కల మందు తర్వాత కనీసం 5 to 10 నిమిషాల గ్యాప్ అనేది ఉండాలి. రెండవది ఏంటంటే కన్నుని అస్సలు రుద్దకూడదండి. డైరెక్ట్గా చేయి పెట్టి రుద్దడం కానీ చేయకూడదు. తర్వాత హెడ్ బాత్ అనేది ఒక వారం వరకు హెడ్ బాత్ అనేది చేయకూడదండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసేసి డ్రాప్స్ వేసేటప్పుడు అయిపోయిన తర్వాత క్యాప్ అనేది మంచిగా పెట్టాలి. డ్రాప్స్ డైరెక్ట్గా క్యాప్ తీసేసి అలా పెట్టొద్దండి. డస్ట్ ఏమైనా అక్యూములేట్ అయితే తర్వాత కంటికి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కంటికి డైరెక్ట్గా దెబ్బ తగలకుండా చూసుకోవాలండి. చిన్నపిల్లలు ఉండేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా ప్రొటెక్టివ్ గోగుల్స్ చూపిస్తారు. బ్లాక్ గోగుల్స్ కానీ వైట్ గోగుల్స్ కానీ కంపల్సరీ యూజ్ చేయాలండి. 1 వీక్ తర్వాత హెడ్ బాత్ చేయొచ్చు అండి. రొటీన్ వర్క్స్ అనేవి 1 వీక్ తర్వాత గోగుల్స్ పెట్టుకోవాలి. అవి ఏమిటంటే కుకింగ్ చేసుకోవడం, వంట చేసుకోవడం కానీ లేదా సాఫ్ట్వేర్ వాళ్ళు పనులు చేసుకోవడం కానీ సిస్టమ్ చూడడం కానీ వేసుకోవాలి. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన విధంగా మెడిసిన్స్ అనేది కంపల్సరీగా వేసుకోవాలండి. 1 వీక్ తర్వాత మీకు ఫాలోఅప్ అనేది ఉంటుంది. అప్పటి వరకు మీకు ఎలా ప్రిస్క్రైబ్ చేస్తారో డ్రాప్స్ అలా కంపల్సరీగా వేసుకోవాలి. నార్మల్గా వాకింగ్, యోగా యాక్టివిటీస్ అనేది 1 వీక్ తర్వాత చేసుకోవచ్చు అండి. ఇది వేసేటప్పుడు మాత్రము క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.